ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 10వ అధ్యాయము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని ఒడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అని అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పలలి అందలి మాటు చోటల్లో పొంచియుందురు. చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు. వారి కనులు నిరాధారులను పట్టుకొనవలని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలల్లోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండునని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడే వారిని మరవక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నువ్వు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుట ఎలా? నువ్వు దీన్ని చూచున్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నువ్వు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాని గురించి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయిరి. యెహోవా, లోకులికను భయకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 10లో దావీదు గారు దుష్టుల అహంకారాన్ని, పేదలపై వారి హింసను చూచి దేవుని సహాయం కోసం మొరపెట్టుకుంటున్నారు. ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే అంటే దేవుడు కొంచెం ఏదో ఆలస్యం చేసినట్టు ప్రార్థనకు అని దావీదు గారికి అనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడని విశ్వాసంతోటి ప్రార్థన అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ వచనం నుంచి చూడండి. "ఎందుకు దేవా నువ్వు దూరంగా నిలిచావు? ఆపద కాలంలో ఎందుకయ్యా దాక్కొనున్నావు?" అని దావీదు గారు తన బాధని దేవుని నిజాయితీగా వ్యక్తపరుస్తున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వినిపించుకోవట్లేమో అనిపించొచ్చు. కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ వచనాలన్నిట్లో కూడా దుష్టుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని దావీదు గారు చెప్తున్నారు. వాళ్ళు